హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఇదైతే డే 3 వీడియో అండి. మేమైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఉడిపి నుంచి గోకర్ణ బయలుదేరుతున్నాము. ఎంట్రీ వీడియోలో ఎప్పుడు మేము ఇద్దరమే కనిపిస్తున్నాం అనుకుంటున్నారా? మిగతా ఫ్రెండ్స్ అయితే కిందికి వెళ్ళిపోయారండి. అందరూ మేమే లేట్గా వెళ్తున్నాము. మిగతా వాళ్ళందరూ అయితే మా కోసం ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నారు. ఇంకా అందరం కలిసేసి కిందకైతే వెళ్ళిపోయాము. మేమైతే ఉడిపిలో ఉన్నాం కదా, ఉడిపి నుండి గోకర్ణ వెళ్ళాలండి. గోకర్ణకి వెళ్ళడానికైతే ఒక 3 hours పడుతుంది ఉడిపి నుండి. చెప్పాను కదండి, మేము వెళ్ళిన 4 days వర్షమే అని. ఇంక ఈరోజు కూడా వెదర్ కూల్ ఉంది. ఇంకా మేము ఎక్కడ ప్లేస్ చూడడానికి వెళ్తే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఏం స్టార్ట్ అవ్వలేదు వర్షం. డే 1 నుంచి ఇలాగే అండి. మేము ఎక్కడ ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెడతామో అక్కడ కథం వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు అయితే మా టైం బాగున్నట్టుంది అనుకున్నాము. మేము వర్షం లేదు కదా, అందుకే అలా అనుకున్నాము. ఇక్కడ మేము అయితే కిందికైతే వచ్చేసాము, కానీ వెహికల్లో డ్రైవర్ అయితే లేడండి. డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ హోటల్లో కింద అయితే అక్వేరియం ఉందండి. పిల్లలందరూ ఫిషెస్ని చూసుకుంటూ ఆడుతున్నారు. మేము గోకర్ణలో వెళ్ళే ఫస్ట్ ప్లేస్ అయితే టెంపుల్ అండి. గణపతి టెంపుల్ ఫేమస్ అంట అక్కడ. ముందు గణపతి టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా తర్వాత బ్యాక్ వాటర్ బోటింగ్కి వెళ్ళాలండి. ఇక్కడ మేమైతే డ్రైవర్ వచ్చేంత వరకు టైంపాస్ చేస్తున్నామండి, మేము మా ఫ్రెండ్స్. ఈ ఉడిపిలో ఇప్పుడు ప్రస్తుతం మేమున్న హోటల్ నేమ్ అయితే హోమ్ టౌన్ లేనండి. దీని ఎదురుగానే కస్తూర్బా హాస్పిటల్ అని ఉంది. అది పెద్ద హాస్పిటల్, కర్ణాటక ఫేమస్ హాస్పిటల్ అంట. ఇది చాలా ఫేమస్ హాస్పిటల్ అని మాకైతే డ్రైవర్ చెప్పాడు. ఇక్కడ మేమైతే అందరం బయటకైతే వచ్చేసామండి. ఇంకా వెహికల్ రెడీ అయిందని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న బాబు వస్తున్నాడు కదండి మా పాపతో. చూడండి, పొట్టోడైతే భలే క్యూట్గా ఉంటాడు. ఈ బాబు పేరు అభి. ఈ బాబు అంటే మా పాపకు చాలా ఇష్టం. అలాగే అభికి కూడా మా నిత్య అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కర్ణాటక సైడ్ ఏరియాస్ మొత్తం గ్రీనరీ అండి. ఎంత బాగుందో చూడండి. లొకేషన్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మేమైతే ఒక హోటల్కి వచ్చామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అన్నపూర్ణ గ్రాండ్ అని. ఇక వెళ్ళగానే లేట్ చేయకుండా ఎవరికి ఏమేమి బ్రేక్ఫాస్ట్ కావాలో ఆర్డర్ అయితే పెట్టేశాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ హోటల్లో. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాము. అన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఈ హోటల్లో కూడా స్వీట్ బన్ తిన్నామండి. స్వీట్ బన్ కూడా చాలా బాగుంది. స్వీట్ బన్ ఫేమస్ అని చెప్పాను కదా అక్కడ. ఇక్కడ వీడియోలో అయితే అన్నయ్య ఇడ్లీ చాలా బాగుందని చెప్తున్నాడు.
మేమైతే హోటల్లో అలా అడుగు పెట్టామో లేదో ఫుల్ వర్షం అండి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అసలు వర్షం అయితే తగ్గుతుందో లేదో ఇంత పడుతుంది కదా అనుకున్నాం మేమైతే. నెక్స్ట్ చూసే ప్లేసెస్ కూడా ఇంకా కరెక్ట్గా చూస్తామో లేదో అనుకున్నాము వర్షంలో. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే టీ తాగేవాళ్ళు అలాగే కాఫీ తాగేవాళ్ళు ఎవరికి ఏది కావాలో అదైతే తాగేసాము. చేతులతో ఏదైనా అమ్మి కానీ ఇట్లా వెళ్ళని తీసేస్తారు కదా. శృతి మించిపోతుంటే నాలో ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమాంతాలు. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ లోపలికి వెహికల్స్ అలో లేవు టెంపుల్ దగ్గరికి, అందుకోసమే ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి కొద్ది దూరం. మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మాకు గణపతి 2 రూపాయలలో దర్శనం ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా బాగా అనిపించింది టెంపుల్లో. మేమైతే టెంపుల్ నుండి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇలా కొంచెం ముందుకు రాగానే అక్కడ షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్. ఇంకా పిల్లలు ఏదో ఒకటి తీసుకుంటారు కదా అని షాప్స్ వరకు అయితే వచ్చాము. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ రేకుల షెడ్ ఉంది కదా అని, ఇంకా వర్షం పడుతుంది కదా అని ఇక్కడే వెయిట్ చేసాము. ఇంకా పిల్లలకైతే కావాల్సినవి తీసుకున్నారు అందరూ. అక్కడ షాప్స్లో అయితే బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి, కానీ చాలా కాస్ట్ చెప్పారు. బ్యాగ్స్ తీసుకుందాం అనుకున్నాము, కాస్ట్ ఎక్కువ చెప్పడం వల్ల ఇంకా బ్యాగ్స్ అయితే తీసుకోలేదు. బ్యాంగిల్స్ అలా తీసుకున్నాము పిల్లలకి మా కోసం. మేము ఇక్కడ షాప్స్ దగ్గర అయితే 1/2 అవర్ to 40 minutes వెయిట్ చేసామండి. వర్షం పడుతుందని, ఇంకా తగ్గట్లేదని ఇంకా వర్షంలోనే వెహికల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాము అందరం. వెహికల్ దగ్గరికి వెళ్ళాక డ్రైవర్ అయితే మాకు చెప్పాడండి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు అని. ఇంకా లంచ్ టైం అయింది కదా, ఎలాగో ఇంకా తింటే అయిపోతుందని ఇంకా అన్నదానంకి అయితే వెళ్ళాం మేము. వెళ్ళేసరికి చాలామంది ఉన్నారండి, అందరూ కూర్చొని ఉన్నారు. ఇంకా మేమే లాస్ట్ లైన్ మాది. వాళ్ళైతే ఎలా వడ్డిస్తున్నారో చూడండి. అందరికీ ట్రాలీ బండి ఉంటుంది కదండి, అలానే ఉంది. దాంట్లో ప్లేట్స్, రైసు, సాంబారు, కర్రీస్ అవన్నీ తీసుకొని లాక్కుంటూ వస్తున్నారు. మాకైతే రైస్, సాంబారు అలాగే స్వీట్ కూడా పెట్టారండి. ఈ స్వీటు పెసరపప్పుతో చేశారు, చాలా బాగుంది ఈ స్వీటు. ఇందులో లవంగాలు కూడా వేశారండి. మేము ఫుడ్ తిని వచ్చేసాక డ్రైవర్ కూడా వెళ్ళాడండి తినడానికి, అందుకోసమే వెయిట్ చేస్తున్నాము మేము ఇక్కడ బయట. మేము ఇంకా డ్రైవర్ తినేసి వచ్చాకనైతే బయలుదేరామండి బ్యాక్ వాటర్ బోటింగ్కి. మళ్ళీ మేము ఆ ప్లేస్కి చేరుకున్నాక వెహికల్ దిగామో లేదో
మళ్ళీ వర్షం స్టార్ట్, ఫుల్ వర్షం పడింది. మేమైతే వర్షంలోనే బోటింగ్ చేసాము. అందరం ఫుల్గా తడిసిపోయామండి. ఫొటోస్ కూడా చాలానే దిగాము, చాలా బాగా వచ్చాయి పిక్స్. బోటింగ్ చేస్తుంటే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది వ్యూ అయితే. వ్యూ పాయింట్ దగ్గర అయితే అద్భుతంగా ఉందండి, అక్కడే పిక్స్ తీసుకున్నాము మేము. ఈ బోటింగ్ అయితే 1 అవర్ అని చెప్పారండి. మాకైతే 1 అవర్ అసలు టైమే తెలియలేదు. ఒక పక్కన వర్షంలో అందరం తడిసిపోయాం కదండి, అలా చల్లగాలికి ఫుల్ చలేసింది. ఇంకా బోటింగ్ అయిపోయిన వెంటనే బయలుదేరామండి. ముందైతే ఒక హోటల్ దగ్గర ఆపమని చెప్పాము, టీ అయినా కాఫీ అయినా తాగడానికి. అందరం చలితో వణికిపోయాము చల్లగాలికి, ఇంకా వర్షం తడిబట్టలతో. ఇంకా డైరెక్ట్గా మేమైతే గోకర్ణలో హోటల్కి వెళ్ళిపోయామండి. ఈ హోటల్ కూడా ముందే బుక్ చేసుకున్నాము. పిల్లలైతే ఫుల్ టైర్డ్ అయిపోయారండి, అందరూ వెహికల్లోనే పడుకున్నారు. నిద్ర లేపాము అందరినీ. మా దక్షు అయితే నిద్ర మత్తులోనే ఉంది ఇంకా. ఇంకా డైరెక్ట్గా ఎవరి రూమ్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయామండి. ఇక్కడ కింద పైన వచ్చాయి రూమ్స్. మాకు ఇంకో ఫ్రెండ్ వాళ్ళకి కింద, ఇంకా మిగతా ఇద్దరికి పైన వచ్చాయి రూమ్స్. మేమైతే కిందే ఉన్నాము, కింద రూమ్ తీసుకున్నాము. ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇంకా ఆల్రెడీ తడి బట్టలతోటే ఉన్నాం కదా, డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోయాము అందరము. ఈ హోటల్ అయితే అస్సలు బాగాలేవండి, రూమ్స్ చెండాలంగా ఉన్నాయి. రూమ్లో అంతా స్మెల్ వచ్చింది, అస్సలు నచ్చలేదు మాకైతే.
రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్మింగ్ పూల్లోనే 2 hours స్పెండ్ చేసాము మేమందరం. మేమైతే స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకున్నాక 2 hours అయితే ఉన్నామండి స్విమ్మింగ్ పూల్లో. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఇంకా హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ బఫే అని చెప్పారండి. ఇక్కడ ఫుడ్ అయితే గోబీ మంచూరియా, అలాగే బటర్ నాన్స్, పన్నీర్ కర్రీ, సాంబార్, వైట్ రైస్, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అవైతే పెట్టారండి. ఇంకా స్వీట్ రవ్వ పాయసం కూడా ఏదో పెట్టారు. స్వీట్ అయితే అది రవ్వ పాయసం అనుకున్నామండి, కానీ రవ్వ అది కాదంట, రైస్తో ప్రిపేర్ చేశారంట మా ఫ్రెండ్ చెప్పింది. మేమైతే ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. అందరం టైర్డ్ అయిపోయాం కదా. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.